రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పలువురు సెలబ్రిటీలపై కేసు నమోదైంది. సినీ నటి లిషీ గణేష్, శ్వేత పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. డ్రగ్స్ పార్టీకి లిషీ గణేష్ వెళ్లినట్లు గుర్తించారు. ఎఫ్ఐఆర్లో ఆమెతో పాటు మరో సెలబ్రిటీ శ్వేత పేరును కూడా నమోదు చేశారు. గతంలో లిషీ గణేష్ సోదరి కూడా డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూట్యూబర్స్ గా లిషీ గణేష్, సుసిత ఫేమస్ అయ్యారు. లిషీ గణేష్ ను కూడా పిలిచి విచారిస్తామని చెబుతున్నారు పోలీసులు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో యువకులు గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు. వారిలో ఒక ప్రముఖ బీజేపీ నేత కుమారుడితో పాటు వ్యాపారవేత్త కొడుకు ఉన్నాడు. ఈ పార్టీలో డ్రగ్స్, మద్యం ఏరులై పారినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ తీసుకున్న కొందరు యువకులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు పక్కా సమాచారంతో రాడిసన్ హోటల్పై దాడి చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ప్రముఖ వ్యాపారవేత్తతో పాటు బీజేపీ నేత కుమారుడు కూడా ఉన్నారు. ముగ్గురు యువకులను పోలీసులు విచారిస్తున్నారు.